నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రైతు సమస్యలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గలమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు. పొగాకు రైతుల సమస్యలను తానే స్వయంగా తెలుసుకుంటారని అన్నారు. రైతులను నేరుగా కలిసి వారి కష్టాలను తెలుసుకుంటారని చెప్పారు. పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేస్తామని జగన్ స్పష్టం చేశారు. రైతులకు శాశ్వతంగా మంచి జరగాలంటే ప్రజా ప్రభుత్వం రావాల్సిందే అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే జగన్ లక్ష్యమా, రాజకీయ వ్యూహమా? నిజంగానే రైతులకు అండగా నిలుస్తారా? రైతు సమస్యలను ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. అంతకంటే ముందు పొగాకు రైతులు తమ సమస్యలపై ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ గ్రామాల్లో ఉండేంటి రైతాంగం మొత్తం వచ్చేంటి పొగాకు మీద వచ్చే ఆదాయం లేక మొత్తం బ్యాంకుల్లో వచ్చిన డబ్బు కూడా బ్యాంకుల్లో జమ చేసుకోవడం, ఏదైనా కొద్దిగా గొప్ప వస్తే కూలీలకు ఇవ్వడం, ఇటువంటి స్థితిలో ఇవాళ చాలా తీవ్రమైన ఇబ్బందులను రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మొత్తం 15,000, 16,000కు మించి ఒక్క చెక్కు కూడా కొనని పరిస్థితి ఉంది. 242 మిలియన్ కేజీలు పండిందని ఒక బోటకు ప్రచారం చేస్తూ ఉన్నదాన్ని తక్కువ ధరలకి మొత్తం వ్యాపారులు కొట్టేసి వాళ్ళ గోడౌన్లు దాచుకొని లాభాలు సంపాదించడానికి ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారులు కుట్రలు పన్నుతున్నారు. దానిలో భాగమే ఇవాళ రైతాంగం దగ్గర పొగాకు అట్లనే నిలవబడి ఉంది. రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు కేటాయించి మార్కెట్లో దిగి రైతులను ఆదుకోకపోతే రైతులు అప్పులు ఊబిలో కూరిపోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని విచారించిన స్థితే మరలా పునరావృతం అవుద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ 1000 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం విపరీతంగా పొగాకు ధరలు పడిపోయి బ్యాన్నీకి వచ్చి 5 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కౌలు రైతులైతే ఇంకా అంతకన్నా మించి ఎక్కువ నష్టాలు గురయ్యే పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో గత 3 నెలలుగా రైతు సంఘాలు సమస్య యొక్క తీవ్రతని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి, బోర్డు అధికారుల దృష్టికి, అట్లాగే మన మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి సరైన పద్ధతుల్లో రైతులను ఆదుకోవటానికి ఒక స్పష్టమైన హామీ ఇప్పటికీ వాళ్ళ వైపు నుంచి రాలా. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. గత సంవత్సరం ఈ రోజు నాటికి దాదాపు 100 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగితే ఈ సంవత్సరం దాదాపు 32-33 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు జరిగాయి. అంటే కొనుగోళ్లు ఎంత నిదానంగా జరుగుతున్నాయి, ఎంత కాలాతీతం అవుతుందనే దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్న యావరేజ్ ఒంగోలు ప్లాట్ఫారంలో, ఒంగోలు 2 ప్లాట్ఫారంలో యావరేజ్ 194 రూపాయలు వస్తే నిన్న అది 188 రూపాయలు, కేజీకి 6 రూపాయలు తగ్గిపోయింది. అంటే రోజు రోజుకి ధరలు తగ్గే పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పినా రైతులకి గిట్టుబాటు అయ్యే ధర వచ్చే పరిస్థితి లేదు. దక్షిణ భారతదేశంలో మొదటిది, భారతదేశంలో రెండవదిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ట్రాక్టర్ల ర్యాలీ మన ఒంగోలు నగరంలో జరిగింది. వేలాది మోటార్ సైకిళ్ళు, వేలాది మంది రైతాంగం తమ గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పించినాయి. కంపెనీలు మద్దతు ధర ఇవ్వనటువంటి కారణంగా ప్రభుత్వం అయినా 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రైవేటు వ్యాపారస్తులకు పోటీగా మార్కెట్లోకి కొనుగోలుకు దిగితే తప్ప పొగాకు రైతాంగం నష్టం నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి గత 100 రోజులుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆందోళనలు చేస్తూ ఉన్నాం. మంత్రులను కలిశాం, ఎమ్మెల్యేలను కలిశాం, అధికారులను కలిశాం, పొగాకు బోర్డు అధికారులను కలిశాం, పొగాకు బోర్డు ముట్టడి చేశాం. ఈ విధంగా అనేక రూపాల్లో కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వం నాంచుతా ఉన్నది తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చేటువంటి 90,000 కోట్ల రూపాయల్ని తమ ఖజానాలో వేసుకుంటున్నాయి, వాడుకుంటున్నాయి తప్ప 1000 కోట్ల రూపాయలు వాటి నుంచి ఇవ్వడానికి మనస్కరించటం లేదు.
రైతుల సమస్యలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గలమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు. పొగాకు రైతుల సమస్యలను తానే స్వయంగా తెలుసుకుంటారని కూడా అన్నారు. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ శివాని ఉన్నారు. శివాని, చెప్పండి, రైతుల సమస్యలపై వైఎస్ జగన్ స్పందించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇది రాజకీయ వ్యూహం అంటారా, నిజంగానే రైతులకు అండగా నిలుస్తారంటారా? థ్యాంక్ యూ శ్రీజ. సో ఎస్, ఏపీ పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఆక్వా రైతులు అండ్ అలాగే పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో పేర్కొకపోకముందే మనం చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఒక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నట్టుగా కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులతో పాటు ఇక్కడ పొగాకు రైతులు కూడా తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోతున్నారా అన్న సందిగ్ధలో అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పొగాకు రైతులు కూడా చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది అండ్ కొనే వాళ్ళు తక్కువ అయిపోయారు. సో మార్కెట్ డౌన్ అయిపోయింది కాబట్టి సో ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోయి క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది, కానీ మార్కెట్ అనేది డౌన్ అయిపోవడం వల్ల ఎవరు కూడా పొగాకును తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో పొగాకు ఎక్కువ అయిపోతుంది అండ్ తీసుకోకపోతే అది రైతుల మీద భారం పడుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. మరోవైపు కొంతమంది పొగాకు రైతులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. కలిసి వారి సమస్యలని ఆయనకు చెప్పడం జరిగింది. సో మద్దతు ధర ప్రకటించాలి అండ్ మమ్మల్ని ఆదుకోవాలి అన్నట్టుగా కూడా పొగాకు రైతులు వాళ్ళ ఆవేదన వెలుగక్కుతున్నారు. అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము చాలా నష్టపోతాము, మా పట్ల మీరు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కూడా రైతులు ఆవేదన వెలుబోస్తున్నారు. సో ఒకటి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇందాక మీరు అన్నట్టుగానే నిజంగానే వైసీపీ పార్టీ ఇలా ముందుకొచ్చి మద్దతు ప్రకటించడం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొందరు రైతులు కలిశారు, ఓకే, కానీ దీని వెనకాల ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల నిలుస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, మార్కెట్ డౌన్ అయిందా, లేకపోతే ఇది ప్రభుత్వం వైఫల్యమా, మార్కెట్ ప్రాబ్లమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా? ఒకవేళ మార్కెట్లో ప్రాబ్లం ఉంటే అది ప్రభుత్వం ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయిందన్న అంశం కూడా తెర మీదకి వచ్చింది. అండ్ దెన్ థర్డ్ వన్ ఈస్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాశారు, కరెక్ట్, కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు రైతులకి ఎలాంటి మద్దతు ధర ప్రకటిస్తారు, ఎలాంటి మద్దతు వాళ్ళు ప్రకటిస్తారు అనేది కూడా అందరూ కూడా వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మా బాగోగులు ఎవరు చూసుకుంటారు అన్నట్టుగా అక్కడ ఆక్వా రైతులతో పాటు ఇక్కడ పొగాకు రైతులు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు. వారి పట్ల ఈ సమస్య పట్ల ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాలి అని కేంద్రాన్ని కూడా లేఖ రాయడం జరిగింది. సో రైట్, ఇవన్నీ కూడా అన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము, కానీ రైతులకి ఎలా మేలు జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మనం చర్చించుకోవాలి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, శరత్ చౌదరి గారు, టీడీపీ నాయకులు, అండ్ ఆల్సో వీరారెడ్డి గారు, సిపిఐ రైతు సంఘం నాయకులు, ప్రకాశం జిల్లా. ముగ్గురితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా వీరారెడ్డి గారు, నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో పడుతున్నారా అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందండి. వారి పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? ఒకటి, మద్దతు ధర ప్రకటించాలి అన్నట్టుగా రైతులు కూడా పట్టుపడుతున్నారు. సీఎం అక్కడ లేఖ రాయడం కూడా మనం చూస్తున్నాము, కానీ సొల్యూషన్ ఏంటి? ఈ రైతుల నుంచి వస్తున్న సమాధానం ఏంటి? అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు బెస్ట్ అని రైతులే చెప్తున్నారు. మీ వద్దకు చాలా మంది రైతులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూ మీద? ఈ పొగాకు పంట సంబంధించి 2025-26 సంవత్సరంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత సంవత్సరం ప్రారంభ ధర కిలో 280 తోటి ప్రారంభించి 360 దాకా కూడా కొన్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం ప్రారంభ ధరే, ఖర్చులేమో పెరిగినాయి. ప్రారంభ ధర కిలో 250 నుంచి ప్రారంభించారు, 30 రూపాయలు తగ్గించారు కిలో. ఆ తరువాత కాలంలో దీన్ని ఇంకా దిగజార్చి కిలో F1, F2 పొగాకు కూడా 160, 170 రూపాయలకే దిగజార్చి అక్కడ ఉన్నటువంటి పొగాకు కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారి
ఈ రైతాంగాన్ని దోచుకునేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి కారణాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఇరాన్ అమెరికా యుద్ధ కారణంగా మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇంకా రాలేదు, ఇది ప్రధాన కారణంగా వాళ్ళు చూపిస్తా ఉన్నటువంటిది. ఎప్పుడు కూడా ఆర్డర్స్ అనేది లేట్ గా వస్తున్నాయని చెప్తున్నారు. పొగాకు సీజన్ ప్రారంభం ఎప్పుడైతుందో తెలుసు, మార్చి ఏప్రిల్ నుంచి సీజన్ ప్రారంభమైంది. సీజన్ ప్రారంభానికి ముందుగానే ఆర్డర్స్ తెచ్చుకోవాలనేటువంటి అవకాశం ఉన్న కంపెనీలు రైతుల్ని దగా చేయటం ఇది మామూలుగా జరుగుతున్నటువంటి విషయం. ఈ సంవత్సరం గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రైతాంగం ఐక్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఈ మద్దతు ధర కోసం జరిగినటువంటి ఆందోళనలు వివిధ రకాలుగా మీరు అందరు చూశారు. పెద్ద ఎత్తున బోర్డు దగ్గర జూన్ 1వ తేదీన రైతులు నిరసన వ్యక్తం చేస్తే, ఆ రోజు ఈడీ గారు, బోర్డు చైర్మన్ గారు రైతులతో చర్చించి బయటకు వచ్చిన తర్వాత వేలాది మందిగా ఉన్న రైతులతోటి చివరి ఆకు దాకా మేము కొనిపిస్తాము అని చెప్పి చైర్మన్ గారు, ఈడీ గారు ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 రోజుల్లో వేలం ప్రక్రియ పూర్తి కావాల్సినటువంటి ఈ పొగాకు ఇప్పటికి 94 రోజులైంది వేలం ప్రారంభమయ్యి. 38 మిలియన్ల పొగాకు కూడా కొన్నటువంటి పరిస్థితి లేదు. వీరారెడ్డి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, జూన్ 1 నుంచి నిరసనలు అనేది బయటకు వచ్చాయి, అప్పటి నుంచి కనిపిస్తున్నాయి. సో ఈ రోజు డేట్ వచ్చేసి ఇప్పుడు అంటే నెల అంతా కూడా పూర్తి కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి సొల్యూషన్ అయితే కనిపించలేదు రైతులకి. ఈరోజు జూన్ 23. 50 రోజుల పైన అయిందమ్మా. 50 రోజుల పైన అయింది కాబట్టి ఇంకా సొల్యూషన్ అనేది మీకు కనిపించట్లేదు. అయినా సొల్యూషన్ రాకపోగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కేంద్రానికి లెటర్లు రాయటమో లేకపోతే వేడుకోలు చేయటమో చేస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందులో మన మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని లేఖలు రాసి ఊరుకుంటాం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. పొగాకు రైతులు కోరుతున్నది ఏంటి, మేము రైతు సంఘాలుగా కోరుతున్నది ఏంటంటే, ఇది ఎవరి దయా దాక్షణ్యాల మీద మనకి వాళ్ళు ఆధారపడలేదు. మన దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి అపరాధ రుసుము పేరుతోటి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు బోర్డు దగ్గర ఉంది. అది దాంతో పాటుగా వివిధ పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 75,000 కోట్లకు పైగా సంవత్సరానికి ఆదాయం వస్తా ఉంది పొగాకు మీద. ఇది కాకుండానే మళ్ళీ విదేశీ మారక ద్రవ్యం ఒక 12,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం వస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనం కేంద్ర పన్నుల్లో మన పొగాకు ద్వారా వచ్చేదే 2.5% పన్ను మన పొగాకు ద్వారానే వస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా ఉన్నటువంటి పొగాకు రైతుని నిర్లక్ష్యం చేయటం అనేది కరెక్ట్ కాదని వీరారెడ్డి గారు, ఓకే, మీరు ఇవన్నీ లెక్కలు చెప్పారు, ఓకే అండి. కానీ ఇప్పుడు మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? నాకు ఒక 3 ముక్కలు చెప్తే దానికి సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అని చెప్తే మాట్లాడదాం దానికి సంబంధించి. ఒకటి మద్దతు ధర ప్రకటించాలండి, ఇంకోటి మద్దతు ధర అనేది కూడా కిలో యావరేజ్ 250 రూపాయలకు తగ్గకుండా ఇచ్చినప్పుడు మాత్రం ఈ సంవత్సరం రైతు నష్టాలు పాల్గాకుండా ఉంటాడు అనేది ఒకటి. రెండవది 1000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలులోకి తీసుకురావటం ద్వారా కంపెనీలకు ప్రత్యామ్నాయంగా పోటీ సృష్టించడం ద్వారా కొనుగోలు ఊపందుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు 200 రూపాయలకి తగ్గకుండా కొనుగోలు అని చెప్తే ఇవాళ ఆచరణలోకి చూస్తే 185 రూపాయలు కూడా యావరేజ్ వచ్చినటువంటి సందర్భం లేదు. యావరేజ్ కూడా 185 కూడా రాల కిలో. అంటే ముఖ్యమంత్రి మాటకు కూడా కంపెనీలు విలువివ్వట్లేదా? కేంద్రాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నాడు? అందువల్ల 1000 కోట్లని కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ పొగాకు పంట ప్రధానంగా మన రాష్ట్రంలో పండుతా ఉంది. మన రైతులను ఆదుకోవటం కోసం మన రాష్ట్రానికి నా మెయిన్ డిమాండ్ ఇదేనండి. ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ ని, పొగాకు ఉత్పత్తిదారుల సమైక్యని పోటీకి దించడం ద్వారా వ్యాపారస్తులకు పోటీ తీసుకొచ్చి రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ సంవత్సరం పొగాకు మొత్తం కొనుగోలు జరిపించాలి. లేకపోతే 2014-15 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో సంక్షోభం వచ్చి పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఓకే ఆ ఓకే సంవత్సరం మళ్ళీ ఇది ఓకే వీరారెడ్డి పునరావృతం గారు కాకుండా చూడాల్సిన మాట్లాడదామండి. బాధ్యత రాష్ట్ర సో ప్రభుత్వం. శరత్ చౌదరి గారు నమస్తే అండి. ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూస్తున్నాము ఏపీలో. ఇప్పుడు పొగాకు రైతులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాము చాలా రోజుల నుంచి వాళ్ళు నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం అండి. ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి, మోహన్ గారికి, వీరారెడ్డి గారికి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ఒకటండి, ఇందాక మన వీరారెడ్డి గారు చెప్పినట్లుగా వాస్తవంగా ఎక్స్పోర్ట్స్ విషయంలో అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ బయట ఉన్న సిచ్యువేషన్స్ దీనికి కొంత కారణం అయితే, నిరంతరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి ఒక కంటి తుడుపు చర్యలాగా కాకుండా ఈసారి రైతుల్ని పిలిచారు, రైతులతో పాటుగా కొనుగోలుదారులని పిలిచారు, కంపెనీలను పిలిచారు, దాంతో పాటుగా అధికారులను పిలిచి మొత్తం అందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టి మరి చర్చించి దీన్ని ఏ విధంగా మనం బయటపడేయచ్చు, ఏ విధంగా మనం రైతులకి గిట్టుబాటు ధర వచ్చేటట్లుగా చేయొచ్చు, కనీసం ఎక్కడ 200 రూపాయలకి తగ్గకుండా కిలో వాళ్ళకి, అంటే ఎందుకంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఇటువంటి ప్రాంతాలలో పొగాకు పండించే రైతులు ఎంత ఎక్కువగా ఉంటారనేది నాకు ప్రత్యక్షంగా తెలుసండి. నేను ఆ జిల్లా వాసినే కాబట్టి నాకు కొంత క్లారిటీ ఉంది. ఎక్కడా కూడా ఇప్పుడు మనం చాలా దేశాలకి పొగాకుని ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు రైతులు పోయినసారి పంట కూడా చాలా ఎక్కువగా వేయటం కూడా జరిగింది. వీటన్నిటిలో కూడా మధ్యలో కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలు, ఈ కంపెనీస్ నిరంతరం రైతుల దగ్గర నుంచి కొనుక్కునే కంపెనీస్ కొంచెం వెనకడుగేయటము, ఈ ఎక్స్పోర్ట్స్ కొంచెం ఇష్యూ ఉండటం వల్ల అప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారులను అందరినీ కూర్చోబెట్టి, అధికారులని ప్లస్ కంపెనీలని అందరితో కూడా రైతులకి అర్థమయ్యేటట్లుగా, ఎందుకంటే ఊరక ఏదో ఇప్పుడు ఎవరో కార్మికులు సమ్మె చేశారు, లేక ఇంకోటి చేశారు అన్నప్పుడు వాళ్ళని ఒక్కరినే పిలిచి లేదా వాళ్ళ నాయకుల్ని పిలిచి మాట్లాడటం ఒక ఎత్తు అయితే, రియాలిటీ ఏముంది అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎవరైతే డైరెక్ట్ బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ ముందు డిస్కస్ చేసి వాళ్ళకు ఒక సానుకూలమైన వాతావరణంలో ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 2 సార్లు చేశారు. ఎందుకంటే ఈ విషయం మీద నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా మన మంత్రివర్గ సమావేశం అయ్యి ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది మంత్రులు, రవికుమార్ గారు కావచ్చు, లేదంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళి రైతులతో మాట్లాడారు అని మీరు చెప్తున్నారు. లేఖ రాయడం జరిగింది, అది మనం చూస్తున్నాము. ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా ఓ ఎత్తైతే ఈ నిరసనలు స్టార్ట్ అయ్యి ఇందాక వీరారెడ్డి గారు చెప్తున్నట్టుగా 50 రోజులకు పైగా దాటుతుంది. సో మీ సైడ్ నుంచి మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, లెటర్ రాస్తున్నారు, రైతులతో కలుస్తున్నారు, బట్ ఎందుకు ఇప్పటికీ సొల్యూషన్ రావట్లేదు? శరత్ గారు, ఈ 2-3 డేస్ లోపల కేంద్రం నుంచి ఒక ప్రకటన రావాలి అని మేము కూడా అనుకుంటున్నామండి. జిఎస్టి వారితో కూడా మాట్లాడటం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం 40% ఉన్న జిఎస్టిని 28% తగ్గించండి అని కూడా కోరటం జరిగింది. అంతేకాకుండా పొగాకు రైతులకి ఈ ఒక్కసారి అని కాదండి, 2016 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారికి భరోసా ఇవ్వటం గాని, వారి కష్టకాలంలో ఆదుకోవటం గాని 2016లో కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా మీ ఐ న్యూస్ ద్వారా ప్రజలందరికీ, రైతులందరికీ కూడా ఒకే ఒక హామీ ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా ఈ ప్రస్తుతం ఉన్న సమస్యని నెక్స్ట్ 1 వీక్ లోపే వీలున్నంత తొందరలోనే అధిగమించి ఒక సానుకూలమైన వాతావరణం తీసుకొని రావడానికి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ కృషి చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే ఓకే సో మోహన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం సిచ్యువేషన్ చూస్తున్నామండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆక్వా రైతులతో పాటు పొగాకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కూడా జరిగింది. కాబట్టి ఏంటి అసలు ఎలాంటి ఆ సమస్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? నాని గారు, మీకు, వీరారెడ్డి గారికి, శరత్ చౌదరి గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అమ్మా.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రైతులైతే చాలా సార్లు నష్టపోయిన మాట వాస్తవం, నష్టపోతున్న మాట వాస్తవం, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఐటీ లెవెల్లో కార్యక్రమాలు చేయాలంటాడు తప్ప రైతు లెవెల్లోకి వచ్చి చేయాలనే వ్యక్తి కాదు. ఆయన గతంలోనే చెప్పాడు, రైతులు మీరు పంటలు పెడితే వేస్ట్ కానీ ఏదో డిప్పులు అవి ఇవి పెట్టుకొని వరి ఇలాంటివి పెట్టద్దని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రైతులు పెట్టే పత్తి పంట వేస్టే, మీరు దుబారాగా కరెంటు వాడతారనే విధంగా చెప్పిన సందర్భాలు ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగానికి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కనీసం ఎక్స్గ్రేసియా ₹1,00,000 ఎక్స్గ్రేసియా ప్రకటించండి. చంద్రబాబు నాయుడు చనిపోయినటువంటి కుటుంబాలు రోడ్డున పడతాయి, ఆ రోడ్డున పడిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అన్న గవర్నమెంట్ కి లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని ఆ రోజు అడిగితే, ఆయన ఏమనేవాడంటే, అరే మనం ₹1,00,000 ఎక్స్గ్రేసియా ప్రకటిస్తే క్యూ కట్టుకుని రైతులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన. అలాంటి టైంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి, ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్లు లేక, వర్షాలు లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే రైతుల మీద బిల్లులు కట్టలేదని కేసులు పెట్టి, రైతు దొరక్కపోతే రైతుల భార్యలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి ఘన చరిత్ర కూడా గతంలో ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో పోలీస్ స్టేషన్ లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా రైతులందరూ చనిపోతుంటే వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారితో పాటు సోనియా గాంధీ గారిని అనంతపురం పిలిపించి చనిపోయిన ప్రతి రైతుకు దాదాపు ₹25,000 చందా వసూలు చేసి పార్టీ పరంగా అప్పుడు ఇచ్చిన సందర్భం ఉంది. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులతో సమావేశాన్ని దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీయా లేకపోతే నిజంగానే రైతులకు మద్దతుగా నిలుస్తున్నారన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ నుండి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయినా ఈయన ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ స్థాయి నుండి బ్రహ్మాండంగా రైతుకు అండగా కనిపించాలనే ఉద్దేశంలో భాగంగా ఆర్పీకే సెంటర్లు పెట్టి రైతులకు సంబంధించిన పంటలకు సంబంధించి ₹3,000 కోట్ల నిధి ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఆ పంటలకు వచ్చినటువంటి నష్టానికి అన్నిటినీ భరించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పంటలకు సంబంధించి ₹7,800 కోట్ల రైతులకు చెల్లించినటువంటి సందర్భం ఉంది. అక్కడ మార్కెట్ లో కానీ బ్రహ్మాండంగా రేట్లు పెంచే కార్యక్రమం చేసి, అక్కడ ఏదైనా రేటు తగ్గితే, బయట రేటు తగ్గితే ఇమ్మీడియట్ మార్కెట్ ఒక జాయింట్. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల్ని కలవడం దీన్ని పొలిటికల్ స్ట్రాటజీగా చూడాలా లేకపోతే నిజంగానే రైతుల పక్షాన నిలుస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి 360 నుండి 2023 కానీ నేను ఈసారి ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. నిజంగానే ఆయన ఇప్పుడు రైతులతో మాట్లాడిన తర్వాత జిల్లాల పర్యటనకు ముందుకు వెళ్తారా లేకపోతే ఇది ఒక స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీగా చూడొచ్చా అని నా డౌట్ అండి. ఒక్క పాయింటే కదా మీకు చెప్పాల్సి, లాస్ట్ చెప్తా వినండి ఏంటున్నా. బ్రహ్మాండంగా పరిపాలన చేసినాడు కాబట్టి, రైతులకు ఆర్బీకే ద్వారా రైతులకు బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించినాడు కాబట్టి ఈ రోజు కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా నువ్వు వచ్చి బయట తిరిగితేనే మాకు ధైర్యం వస్తుంది, మిమ్మల్ని చూసైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే నడుస్తుంది, అలాంటి నడిచేటువంటి ప్రభుత్వం దగ్గర ఈయన రేట్లు పెంచి తెప్పి లేకున్నాడు. కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వాళ్ళు మామిడికి రేటు తెప్పించి వాళ్ళు బ్రహ్మాండంగా పెడితే, ఆంధ్రప్రదేశ్ లో మామిడి తోటలు కాయలు పీకేసి రోడ్ల మీద తొక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు రండి సార్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను వస్తాను, రైతుల పక్షాన నిరంతరం ఉంటాను. ప్రకాశం జిల్లాలో పోయిన సంవత్సరంలోనే ఈ పొగాకు సంబంధించినటువంటి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది, మామిడి కోసం చిత్తూరు జిల్లాకు వెళ్ళడం జరిగింది, అనేక రకాలుగా. ఇప్పుడు జిల్లాల పర్యటన ఉంటుందా అండి ఖచ్చితంగా ముందు? అన్ని ఏరియాల్లో రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తారు. దాంట్లో ఎలాంటి మనం సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక్క నిమిషం అండి వీరారెడ్డి గారు, ఇప్పుడు మనం అన్ని సిచ్యువేషన్స్ చూసాం కాబట్టి, ఒకవేళ ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా వితిన్ 2 to 3 days సెంట్రల్ నుంచి ఏదో ఒక రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇన్ కేస్ రాకపోతే మీరు ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫ్యూచర్? అమ్మా శరత్ చౌదరి గారికి నేను ఇందాక మాట్లాడుతూ రైతులతోటి చర్చలు తీసుకుపోయే సందర్భంలో రైతులు పాల్గొన్నారని చెప్తున్నారు. రైతులకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని తీసుకోకుండా కంపెనీలకు ప్రతినిధులుగా పొగాకు వేలం కేంద్రాల్లో నియమించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే తీసుకెళ్తున్నారు. రైతు అనేది ఈ సమావేశం ఎక్కడా కూడా రిప్రజెంట్ కాలేదు అనేది మేము మొదటిగా మా జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కూడా చెప్పాం. రాష్ట్ర మంత్రులు కూడా ఇదే మేము ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము అడిగేది ఒక్కటే,
ఢిల్లీలో కేంద్రాన్ని నిలయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా సక్రమమైన పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిలయట్లేదనేది వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ పొగాకు కొనుగోలుకి ఆర్డర్లు ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనేది మేము చెప్తున్నాం. అయితే దీని తదుపరి కార్యాచరణగా ఈ రోజు నుంచి గ్రామాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు పెట్టాం. తర్వాత దీని కొనసాగింపుగా 29వ తేదీన రాస్తా రోకోలకు కూడా పిలుపునివ్వటం జరిగింది. అప్పటికి సమస్య పిలుపునిస్తాం. ఫైనల్ గా మీరు ఏం చేస్తారనేది క్లియర్ గా చెప్పారు. ఓకే, సో శరత్ గారు సెంట్రల్ నుంచి విత్ ఇన్ 1 వీక్ లో మేము ఏదో ఒక చర్యలు తీసుకుంటామన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, ఇన్ కేస్ సెంట్రల్ నుంచి ఎలాంటి సొల్యూషన్ రాకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 2015 సంవత్సరంలో అధిక ఉత్పత్తి కారణంగా సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా సుమారుగా 39 మిలియన్ కిలోలు పొగాకును మార్కెట్ లో కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఉంది. 2016లో కూడా ధరలు అమాంతం పడిపోయినప్పుడు కూడా క్వింటాకి 1500 నుంచి 2000 గిట్టుబాటు మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం కూడా అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు ఖచ్చితంగా రైతులకు ఎవరికి కూడా నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఇవాళ అందరూ కూడా మన రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఢిల్లీలో మంత్రులని కలుస్తున్నారు. వాళ్ళు కలిసిన తర్వాత ఖచ్చితంగా మనకి రాబోయే 2-3 రోజుల్లోనే సానుకూలంగా ఒక ప్రకటన కూడా వెలువబడుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా రైతులకున్న ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. ఓకే, సో మోహన్ రెడ్డి గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధరలతో పాటు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన పోరాటం చేసే కార్యక్రమం చేస్తారు. చేయాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అనేక జిల్లాల్లో తిరిగి రైతుల పక్షాన్ని నిలబడడం జరిగింది. ఆ నమ్మకంతోనే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలచడం జరిగింది. మా జిల్లాకు వచ్చి ఇప్పటికే మా తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో ఒక రైతు కూడా పొగాకు రైతు గుండె హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రైతు చనిపోతూనే ఉన్నాడు సార్. మీరు వచ్చి అంటే ఖచ్చితంగా నేను రైతుల పక్షాన నిలబడతాను. ఆ రోజు మా తండ్రి గారు ఏ విధంగా పనిచేసినారు, నేను కూడా అదే విధంగా పనిచేసి రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తా. ఒకవేళ తప్పితే వాళ్ళను మెడలు వంచైనా సరే నేను సాధించే కార్యక్రమం చేస్తా. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అధైర్యపడద్దని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన తర్వాత రైతులు కూడా అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మా జిల్లాలకు వచ్చి పర్యటన చేసేటప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇక్కడ రేటు పెంచే కార్యక్రమా లేక ఢిల్లీకి వెళ్లి వాళ్ళతో కొట్లాడైనా చేసే కార్యక్రమం చేస్తాం. మేము ఆ పోరాటం అయితే ఆగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ శరత్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరారెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.